హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈజీ సింపుల్ టేస్టీ రెసిపీ అండి. వంకాయతో ఫ్రై చేశాను, పొడులు వేసి ఏమేం పొడి వేసాను, ఎలా చేశాను అనేది తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఊరికే ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే సూపర్ గా ఉంటది. దీనికి కాంబినేషన్ గా సాంబార్ గానీ పచ్చిపులుసు కానీ చేసుకున్నాం అనుకోండి, అన్నం మొత్తం లాగించేయచ్చు. అంత సూపర్ గా ఉంటది. ఇంట్లో ప్రతి ఒక్కరు మెచ్చుకోకుండా ఉండరండి. చాలా చాలా టేస్టీ రెసిపీ. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే అండి, చేసే విధానం చూద్దాం. ఇలాంటి పొడుగు వంకాయలు తీసుకున్నాను. పొడుగు ఏవైనా పర్లేదండి, లేదా మసాలా వంకాయ అయినా పర్లేదు. తీసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ తీసుకుందామండి. వాటర్ తీసుకొని ఉప్పు వేసి ఇందులో పొడుగు పొడుగుగా ముక్కలు కట్ చేసుకోవాలి వంకాయలు. ఉప్పు వేయడం వల్ల వంకాయలు కనరెక్కకుండా అంటే చేదెక్కకుండా ఉంటుంది. కాబట్టి ఉప్పు వేసి మనము వంకాయలు కట్ చేసుకోవాలండి. ఎప్పుడు కానీ వంకాయలు ఉప్పు వేసి కట్ చేయాలి. ఇలా కొంచెం విత్తనాలు నల్లబడినాయి, ఏం కాదండి, పురుగు కాదు, అది కొంచెం నల్లగా అయినాయి అక్కడక్కడ విత్తనాలు. మందపాటి కడాయి తీసుకున్నాను, కాస్ట్ ఐరన్ కడాయి అండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటది. నూనె గోరువెచ్చగా కాగానే కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకు గోరువెచ్చటి దాంట్లో వేయాలంటే పసుపు ముందుగా వేస్తాం కాబట్టి మాడకుండా ఉండడం కోసం గోరువెచ్చటి దాంట్లో వేసుకోవాలండి. ఇలా ఆయిల్ కొంచెం వేడి కాగానే వంకాయ ముక్కలు, తరిగిన వంకాయ ముక్కలు అన్ని వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. చక్కగా అంతా ఈక్వల్ గా వేడయ్యే విధంగా ఇలా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టాను స్టవ్. ఇప్పుడు కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసి అంతా కలిపేసుకోవాలి. వంకాయలో ఎప్పుడు కానీ కొంచెం ముందుగా ఉప్పు వేసుకున్నామంటే వంకాయకు ఉండే వెగటు అనేది తగ్గుతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రుచికి సరిపడా మీరు ఎంత కారం తింటారో అన్ని ఎండుమిరపకాయలు వేయాలి. ఒక సగం చెక్క ఎండు కొబ్బరి, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా డ్రైగా పొడి చేసుకోవాలండి. చూసారా, చక్కగా పొడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము అంతా ఒకసారి ఈ పొడిని ఇట్లా లూజ్ గా చేయాలి, పొడి పొడిగా చేసేయాలి స్పూన్తో. ఎందుకంటే జారుకు అడుక్కు పట్టుకొని ఉంటుంది. అదంతా లూజ్ గా ఇలా విడివిడిగా చేసిన తర్వాత గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. తోకలు మూతలు మాత్రమే కట్ చేసిన ఒక పెద్ద వెల్లుల్లిపాయ గడ్డ తీసుకొని ఇందులో వేసేసి రఫ్ గా ఫోర్స్ గా మిక్సీ పట్టుకోవాలి. ఆన్ ఆఫ్ చేస్తూ పట్టుకోవాలండి. అప్పుడు ఇలా పొడి తయారవుతుంది. తడి పొడిగా పొడి తయారవుతుందండి. చూసారా, కొన్ని వెల్లుల్లిపాయలు మెదగానే లేదు, పక్కన పెట్టేస్తున్నా. కచ్చపచ్చగానే ఉండాలి, మెత్తగా ఉండొద్దు. ఇది పక్కన పెట్టేసి ఒకసారి వంకాయలు చూద్దాం. వంకాయలు కూడా పర్ఫెక్ట్ గా వేగినాయి. మంచిగా డ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. మూత పెట్టొద్దండి, మూత తీసేసి ఇలా వేపుకోవాలి. మంచిగా వేగినాయి అనుకోండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఎంతసేపు ఫ్రై చేయాలి అంటే ఉల్లిపాయలు వేగేంత వరకు ఫ్రై చేయాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే వేపుకోవాలండి. ఇలా మంచిగా డ్రైగా వేగిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ తీసుకోవాలి. చిన్న టీ స్పూన్ తీసుకొని చిన్న టీ స్పూన్ తో కలపాలండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసాను. శనగపిండి వేసేసి మనం రెడీ చేసుకున్న మసాలా పొడి కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఫ్రై చేయాలండి. శనగపిండితో కర్రీకి కమ్మదనం వస్తుంది. తర్వాత ముక్కకు పట్టుకొని మసాలా ఉంటుందండి. మసాలా అంతా ఇప్పుడు మంచిగా ముక్కకు బైండింగ్ లాగా అయిపోతుంది. కాబట్టి శనగపిండి కానీ పుట్నాల పప్పు పొడి కానీ వేసేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు, కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్ లోనే అన్ని చేశాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేయండి. స్టవ్ హైలో పెట్టొద్దు. హైలో పెడితే వంకాయలు ఉడకకుండా కలర్ వచ్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా గుప్పెడు కొత్తిమీర జల్లేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత టేస్టీగా కర్రీ రెడీ అయిందో. ఇది నిజం అండి, చాలా చాలా టేస్టీగా ఉంటది, చాలా కమ్మగా ఉంటది. తప్పకుండా
ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రైస్ లో కానీ, చపాతీలో కానీ, పూరిలోకి, దోశలో, దేంట్లో అయినా సూపర్ గా ఉంటదండి. దోశలో ఊరికే పచ్చడి కాకుండా ఇలా కర్రీస్ తో కూడా తింటే సూపర్ గా ఉంటది, హెల్దీ కూడా అండి. ఓకే అండి, సింపుల్ రెసిపీ చూసారు కదా, ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఈజీ టిప్స్ తో ఈరోజు మనకు ఈ రెసిపీ షేర్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.